నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియజేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? తప్పనిసరిగా మూలా నక్షత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గ్రహ సంచార రీత్యా చూస్తేనేమో 4th మనకి రాహువు కనిపిస్తున్నాడు. తర్వాత 7th హౌస్లోకి నలాకరుస్తుల్లోకి ఇప్పుడప్పుడే కాదు కానీ మిథునంలోకి కుజుడు రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. షష్టమంలో చూస్తే కుజు గురువులు ఉన్నారు. సరే, ఏ విధంగా ఉంటుందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే నవమంలో బుధ శుక్రులు కనపడుతున్నారు. 10th హౌస్లో యథావిధిగా కేతువు. అయితే ముఖ్యంగా కొన్ని వీళ్ళు అంటే అననుకూల పరిస్థితులన్నీ కూడా మేము అస్తమానం అననుకూలంగానే ఉంది, అనుకూలం ఇంకా రాదా అని ఆలోచిస్తూ ఉంటే అనుకూలత అనేది వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కూడా తక్కువ టైంలో అనుకూలత ఉంది, ఎక్కువ టైంలో అననుకూలత ఉంటుంది. కానీ ఏంటంటే కనుక అననుకూలత తక్కువ అనేసి మీరు అనుకూలత తక్కువగా ఉంది అని మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీరు కొంతవరకు అంటే ఏంటంటే ఎండ వచ్చినప్పుడు ఎండ, వాన వచ్చినప్పుడు వాన అన్నట్టుగా సమతుల్యతగా నడిచిపోతుంది. ఏం పర్వాలేదు, ఆ విషయంలో మీరు డౌట్ పడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏంటంటే బయట వాళ్ళకి చెప్పుకోలేని కొన్ని సమస్యలు వచ్చి పట్టడం వల్ల అంటే కొన్ని గుట్టుగా ఉంచుకుంటారు. ఇలాగా కొంతమంది ఏమిటంటే కనుక ఇంట్లో విషయాలు ఎవరితోటి కూడా చర్చించరు, వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. ఆ పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి వీళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే కనుక వాళ్ళు ఎప్పుడైతే షేర్ చేయరో మనోవ్యాధి కింద అయిపోతుంది. దానివలన ఓపెన్ అప్ అవ్వనటువంటి మనస్తత్వాలుగా ఉంటారు వీళ్ళు, గుంభనంగా ఉంటారనమాట. అందువల్ల కొన్ని విషయాల్లో పనులు ఆలస్యం అవ్వటం అలాంటివి జరగడం వల్ల కూడా వీళ్ళు కాస్త ఇరిటేషన్ అవుతూ ఉంటారు. అయితే ఏంటంటే కనుక మనస్సు స్థాపం అంటే మానసికమైనటువంటి అలజడి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల మానసిక అలజడి తగ్గించుకోండి. చంద్రమా మనస్సో జాత. ప్రతి సోమవారం నాడు కూడా ఈశ్వరుని దర్శించి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం అనే ప్రక్రియను మీరు చేసినట్లయితే అన్ని విధాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక సమస్యలు నెలాఖరికి పెరుగుతాయి కానీ ఇప్పటి వరకు పర్వాలేదు. సమస్యలు ఎప్పుడు పెరుగుతాయి? 7th హౌస్కి కుజుడు రాగానే మీకు సమస్యలు స్టార్ట్. అప్పటి వరకు ఏదో పర్వాలేదు, పడుతూ లేస్తూ బాగానే బతికేస్తాం. అప్పుడు మీ జీవిత భాగస్వామితో కూడా ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టుగా చిన్న మనస్సులు కాస్తంతగా కలహించుకోవడం అనేది జరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా ధనుస్సు రాశి వారికి? శుభకార్యాలు కుదిరే అవకాశం కనుకుంటుంది. ఒకవేళ తొందరపడి ముందు కుదిరి ఉంటే కనుక అప్పుడు ఇక ముందు ఆషాఢంలోనే ఏదైనా ఓకే అనుకొని అలా పెండింగ్ పెట్టుకుంటే కనుక శుభకార్యాలు జరిగిపోతాయి. దానికేం ఆటంకాలు ఏం లేవు, శుభకార్యాలకు ఆటంకాలు అయితే ఏం లేవు. అయితే ఏంటంటే కుటుంబంలో వ్యక్తులకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తేనే మీరు అన్ని రంగాల్లోని కూడా ముందుకు పడతారు. ఎందుకంటే మనము పునాది ఎక్కడ? కుటుంబం. ఇంట్లో వాళ్ళని కాకుండా వీధిలో వాళ్ళకి ఎక్కువ పీటలు వేసి ఇంట్లో వాళ్ళని కింద కూర్చోబెడితే ఇంట్లో వాళ్ళు అరుగుతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కోర్టు వ్యవహారాలందుకు కావచ్చు, వ్యాపారాలందుకు కావచ్చు,
ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో పై అధికారుల దగ్గర, మీ సాటి ఉద్యోగుల దగ్గర ఎక్కడా కూడా నోటి మాటని పొదుపుగా, హితంగా, మితంగా మాట్లాడుకోండి. ఎందువలన అంటే కనుక మాట ఎక్కడికో పెడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. తర్వాత ఏంటంటే బంధుమిత్రులు కూడా మీ మీద కాస్తంత నిష్ఠూరాలు వేసేటటువంటి అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల మనం ఏదైనా సరే అన్నింటికీ సై సై అని అంటే వాడమల్లన్న అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మనకు తెలియని విషయం కాదు. నిందలు నిష్ఠూరాలు వంటివి చేయగలరు. అనవసరమైన పట్టుదలకి పోవద్దు. ఎందుకంటే కనుక అవసరం ఉన్నా లేకపోయినా కోపం ఉంటుంది. ప్రతి మనిషికి కోపం లేని వాళ్ళు ఎవరు? అందరికీ కోపం ఉంటుంది. కానీ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టమౌ అని మనకి వేమన చెప్పాడు. అందువల్ల కాస్త మనం సమతుల్యత, సమన్వయం, ఆ తర్వాత ఇంకా మనుషుల్ని అర్థం చేసుకుని బంధువులను కానీ మిత్రులను కానీ వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకోండి. అప్పుడు కోపం రాదు. అమ్మ వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా? ఆరోగ్య సమస్యలు పెద్దగా కనిపించట్లేదమ్మా. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రవి మారే వరకు కాస్త ఆరోగ్య సమస్యలు ఉంటాయి. 16వ తారీఖున మారుతున్నాడు కదా, అప్పటి నుంచి అనారోగ్య సమస్యలన్నీ కూడా పుష్కాకీలాగా ఎగిరిపోతాయి. అప్పటి వరకు మాత్రం సూర్య నమస్కారాలు మానకుండా చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక ఎదుగుదలంతా కూడా 16 తర్వాత చాలా బాగుంటుంది. మళ్ళీ 27 తర్వాత మళ్ళీ డౌన్. అందుకని వెలుగు నీటల సయ్యాట అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. అమ్మ వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? పరిహార విషయం చూసినట్లయితే కనుకమ్మా మనకి చూసినట్లయితే కొన్ని రంగాలలో కొంతమంది ముందుకి కొంతమంది వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే వీళ్ళకి 50-50గా ఉన్నారు కాబట్టి ఆ 50-50ది ఇంకొంచెం పెంచడానికి కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క మనకి ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక అమ్మవారి ఆరాధన చేసుకొని గురుమండల స్వరూపిణైనటువంటి ఆ యొక్క గురుమూర్తి గుణనిధి అని మనకి లలితా సహస్రనామంలో 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లు పారాయణ చేసుకుంటే తప్పనిసరి గురుమండల స్వరూపిణి. ఆ 2 లైన్లు పారాయణ చేసుకుని ఎవరికైనా సరే గురువారం నాడు పసుపు రంగు వస్త్రంతో మిఠాయిలు నిండుగా చెప్పాలంటే కనుక 1 కిలో మిఠాయిలు పసుపు రంగు వస్త్రంలో వేసి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. కాళ్ళకి నమస్కారం చేసుకోండి. తృణమో పణమో దక్షిణగా ఇవ్వండి. అద్భుతమైన పరిహారం. అలా 4 వారాలు చేయండి. మంచి పరిహారం తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.